రాజు వెట్స్ రాంబాయ్ ఇప్పుడు సినిమా ప్రేక్షకులను ఉర్రూతలీగిస్తున్న మూవీ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఏకంగా 9 సినిమాలతో పోటీ ఉన్నా సరే రాజు వెట్స్ రాంబాయ్ అదరగొడుతోంది. అన్ని సినిమాల కంటే దీని మీదనే మంచి హైప్ క్రియేట్ అయిపోతోంది. అంచనాలకు తగ్గట్టే మూవీ బాగానే ఆడుతోంది. డాక్టర్ నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఢోలాముఖి సుబల్టన్ ఫిలిమ్స్ మాన్సూన్ టేల్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి నేటివిటీ సమస్య వచ్చి పడింది. ఇక ఈ సినిమా కథ పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. తెలంగాణ యాసలోనే మూవీ ఉంటుంది. దీంతో నైజాంతో పాటు తెలంగాణ జిల్లాల్లో మంచి కలెక్షన్లు రాబడుతోంది. కానీ ఏపీలో మాత్రం కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్కడ పెద్దగా సినిమాకు హైప్ రావట్లేదు. తెలంగాణ నేటివిటీ ఉండటంతోనే ఏపీలో పట్టించుకోవట్లేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే తెలంగాణలో ఈ మూవీకి వస్తున్నట్టు ఏపీలో హైప్ రావట్లేదు. కానీ మూవీ మాత్రం కలెక్షన్లలో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే ఏకంగా 7 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది. ఒకవేళ ఏపీలో కూడా టికెట్లు తెగితే కలెక్షన్లు మరింత పెరిగేవేమో అంటున్నారు ట్రేడ్ నిపుణులు. తమిళ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ గా సెన్సేషన్ గా మారిన పేరు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా జయం రవితో కోమాలి సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటుడిగా దర్శకుడిగా చేసిన లవ్ టుడేతో సౌత్ మొత్తానికి తన టాలెంట్ ను నిరూపించాడు. ఆ సినిమా వచ్చిన తర్వాత ప్రదీప్ గ్రాఫ్ ఒకే దెబ్బకు ఆకాశాన్ని తాకింది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాది వరుసగా డ్రాగన్, డ్యూడ్ వంటి చిత్రాలతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని మరొక పెద్ద రికార్డ్ వైపు నెట్టే చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. స్టార్ హీరోయిన్ నయనతార భర్త క్రియేటివ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించడం వల్ల ఈ సినిమాపై యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ట్రైలర్, సాంగ్స్ తోనే సినిమాపై భారీ హైప్ రాగా ఇది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే 100 కోట్ల మార్క్ చేరటం చాలా ఈజీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలా జరిగితే ఒక్క ఏడాదిలో 300 కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా ప్రదీప్ పేరు పొందనున్నాడు. ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించిన హీరోలు చాలా తక్కువ. అందుకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో, ప్రదీప్ నిజంగానే కొత్త రికార్డ్ సెట్ చేస్తారో లేదో తెలుసుకోవాలంటే డిసెంబర్ 18 వరకు ఆగాల్సిందే. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ట్రేడ్కు, సినిమా వర్గాలకు షాకింగ్ విషయం అనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిల కథల ఎంపికపై ఉన్న నమ్మకం, చెన్నైలో ప్రీమియర్ షో సమీక్షలు చూసిన తర్వాత ఇది దుల్కర్కి మరో క్లాసిక్ బ్లాక్ బస్టర్ అవుతుందని, సులభంగా 100 కోట్లు వసూలు చేస్తుందని అంచనాలు వేసింది ట్రేడ్. కానీ వాటన్నిటినీ తారుమారు చేస్తూ ఈ చిత్రం 40 కోట్ల లోపు క్లోజ్ అయింది. తెలుగులోనూ ఈ సినిమా కేవలం 6 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయింది. కాంతా రిజల్ట్ అటు దుల్కర్ కు, ఇటు రానాకు షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఇక కాంతా ఫ్లాప్ తో టాలీవుడ్ లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంది నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒప్పుకున్న చిత్రాలు కూడా అంతే స్పీడ్గా ఫినిష్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న చిత్రాల్లో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. అయితే సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన రోజుల నుంచే ఇది తమిళ స్టార్ విజయ్ బ్లాక్ బస్టర్ తేరీ రీమేక్ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ విషయంలో ఎప్పుడూ స్పష్టత ఇవ్వకపోయినా మేకర్స్ మాత్రం ఇది రీమేక్ ఫీల్ రాకుండా పూర్తిగా కొత్తగా ఉంటుంది అని చెబుతూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం తేరీ సినిమా నుంచి కోర్ పాయింట్ ను మాత్రమే తీసుకొని మిగతా కథ, సన్నివేశాలు, పాత్రల తీరు అన్ని పవన్ కళ్యాణ్ స్టైల్ కు, తెలుగు నేటివిటీకి పూర్తిగా సరిపోయే విధంగా మార్చినట్లు తెలుస్తోంది.
హరీష్ శంకర్ రీమేక్లను సొంత స్టైల్లో కొత్తగా రూపొందించడంలో నిపుణుడు కావడంతో అభిమానుల్లో సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇదే విషయంపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ, ఈ కథలో అంత బలమైన కంటెంట్ ఉంది. స్క్రిప్ట్ పవర్ స్టార్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. రీమేక్ అనిపించే ప్రశ్నే లేదు. ఫుల్ మాస్, ఫుల్ పవర్ తో సినిమా వస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. నిర్మాత వ్యాఖ్యలు బయటకు రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై బజ్ మరింత పెరిగిపోయింది. పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ తో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. అందుకే ఈ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు మొదలయ్యాయి. రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీ స్టారర్ రాబోతుందని కాలీవుడ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే కమల్ నిర్మాతగా తలేవాతో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. పోనీలే, అలా అయినా ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటారన్న హోప్స్ వ్యక్తం చేస్తున్నారు తమిళ తంబేలు. కానీ ఈ సినిమాకు దర్శకుడు సెట్ కావటం లేదు. లోకేష్ కనకరాజ్ తప్పుకున్నాడన్న టాక్ నుండి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఫైనల్ కాలేదు. పి సుందర్ ఓకే అయినప్పటికీ హారర్ కథ నేరేట్ చేయటంతో ఈ స్టోరీ తనకు సెట్ కాదని తలైవా తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు ఖుష్బూ హస్బెండ్. మరి తలైవా 173ని దర్శకుడు ఎవరు అన్న ప్రశ్నకు లోకి నుండి కార్తిక్ సుబ్బరాజు వరకు పేర్లు వినిపించాయి. కానీ వీరందరినీ కాదని యంగ్ ఫిల్మ్ మేకర్ కు ఛాన్స్ ఇచ్చాడట కాలీవుడ్ సూపర్ స్టార్స్ తలైవా అండ్ ఉల్గనాయగన్. పాకింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ చేతికి డైరెక్షన్ పగ్గాలు అప్పచెప్పారన్నది కాలీవుడ్ లేటెస్ట్ టాక్. రామ్ నరేట్ చేసిన కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ రజనీ, కమల్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుండి ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్నది లేటెస్ట్ సమాచారం. అయితే తలైవా కన్నా ముందు రామ్ కుమార్ సింబు 49ని డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడో జరిగింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. మరి రామ్ కుమార్ బాలకృష్ణన్ ముందుగా సింబుతో సినిమా చేస్తాడా లేదా రజనీతో చేస్తాడా అనే క్లారిటీ రావాల్సి ఉంది.